పాడ్కాస్ట్ లో నాతో జాయిన్ అవుతున్నారు నీలకమల్ గారు. నమస్తే. నమస్కారం సార్. సో ఇన్ని కాలేజెస్ ఉండగా చార్టెడ్ అకౌంటెంట్ గా మళ్ళీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ మీరు. సో అయినా ఈ రంగంలోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు? గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఉద్యోగంకి వెళ్ళాలంటే వాళ్ళకి ఒక జీవితంలో ఒక స్ట్రగల్ ఉంటుంది. ఇఫ్ ఈజ్ ఎ మియర్ గ్రాడ్యుయేట్, ఒక మియర్ గ్రాడ్యుయేట్కి ఉన్న స్ట్రగల్స్లోనే అతను పడిన కష్టాలు చాలా ఉంటాయి. అతనికి ఒక ఉద్యోగం దొరికినా కూడా అతను చదువుకున్న చదువు అతనికి ఎంత పనికి వస్తుంది అదొక పెద్ద ప్రశ్న. అవును. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకుండా కానీ మీరు థియరీ చదివేసి ఎగ్జామ్ పాస్ అయిపోయి ఒక ఉద్యోగానికి వెళ్తారనుకోండి, ఒక ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత మీరు ఆ కంపెనీకి ఒక వాల్యూ అడిషన్ ఇవ్వాలి. ప్రాక్టికల్ ఏం అవసరం ఉంటుంది దీంట్లో? సార్, ప్రతి సబ్జెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అకౌంటింగ్ అనుకోండి, అకౌంటింగ్ పుస్తకాల్లో నేర్చుకుంటారు, వాళ్ళు ఎలాగ అకౌంట్స్ ప్రాబ్లం చేయడం నేర్చుకుంటారు. కానీ అకౌంటింగ్ ఒక సిస్టమ్ ఎలాగవుతుందో, కంపెనీ ఎలాగ అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది, అకౌంటింగ్ మెయింటైన్ చేయడం ఎలాగా, దాంట్లో నువాన్సెస్ ఉంటుంది. ఆ నువాన్సెస్ అని ప్రాక్టికల్గా ఎవరు నేర్పరు సార్. అది నేర్పిస్తాం అనుకోండి, ఏ స్టూడెంట్ అయినా అవన్నీ నేర్చుకుని చదువుతో పాటు బయటకు వెళ్తారనుకోండి, వాళ్ళకి ఉద్యోగం దొరకడం కాకుండా, ఎందుకంటే ఉద్యోగం దొరకడం వాళ్ళ ప్రాబ్లం కాదు, మా కాలేజ్ స్థాపించింది మేము 100% ప్లేస్మెంట్తో. సో ఉద్యోగం మేమే ఇప్పిస్తాం, అది ప్రాబ్లం లేదు. షూర్గా 100% ప్లేస్మెంట్ ఉంది మా దాంట్లో.